వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, కవచరహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు? ఆన్సర్ 4, లొరాంథస్ బిలనోఫోరా. మొక్కల కాండాలపై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడినవి. ఆన్సర్ 2, వేర్లు. కొరకీభవనం అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం వీటిలో దేనిలో కనిపిస్తుంది? ఆన్సర్ 4, ఈస్ట్. క్రింది వాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి? ఆన్సర్ 2, బఠానీ. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ 3, తామర సూర్యకాంతం వికసించే సమయం రాత్రి. సరైనవి: మల్లె జాజి వికసించే సమయం రాత్రి. చామంతి గన్నేరు రంగుల పుష్పాలు. మల్లె విరజాజి తెలుపు సువాసన. ఇకేబానా అనే మాట క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ 4, పువ్వుల అందమైన అమరిక. జిలేబీలను తయారు చేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు? ఆన్సర్ 3, ఈస్ట్. క్రింది వాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కాదని తెలుస్తుంది? ఆన్సర్ 4, 1 and 2, యాపిల్, జీడి మామిడి. పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణ? ఆన్సర్ 3, రణఫాల. ద్వికక్షయుత పరాగకోశంలో ఉండే పుప్పొడి గదుల సంఖ్య? ఆన్సర్ 3, 4. పరాగకోశంలో ద్వికేంద్రిక స్థితి కలిగిన కణాలు? ఆన్సర్ 1, టపేటం. ఒక వివృత బీజ మొక్కల్లోనే క్రోమోజోముల సంఖ్య 32 ఉంటే ఆ మొక్కలోనే సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు, పరాగకోశం, సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా? ఆన్సర్ 4, 32, 32, 16. టెరీస్లో సంయోగ బీజ రకం? ఆన్సర్ 3, అసమ సంయోగ బీజం. క్రింది వారిలో ఏ శాస్త్ర పునరుత్పత్తిపై పరిశోధన చేశారు? ఆన్సర్ 2, థియోఫ్రాస్టస్. సూక్ష్మసిద్ధ బీజ చతుష్కంలోని కణాల స్థితి? ఆన్సర్ 1, ఏకస్థితిక. ఒక విద్యార్థి తన పరిసరాల్లోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగ రేణువులు అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు. అయితే అవి చేరిన నిర్మాణం, ఆ రకానికి పేరు? ఆన్సర్ 4, కీలాగ్రం ఆత్మపరాగ సంపర్కం. కేశగుచ్ఛం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం? ఆన్సర్ 3, ఆస్టరేసి. సూక్ష్మసిద్ధ బీజాలలో ఎక్సైజ్ అనేది? ఆన్సర్ 1, వ్యాధిజనకం. విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక, ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండటాన్ని గమనించాడు. అటువంటి పుష్పం? ఆన్సర్ 2, అసంపూర్ణ పుష్పం. పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి క్రింది వాటిలో దేనిపై జరుగుతుంది? ఆన్సర్ 3, కీలాగ్రం. స్పోరోపోనెలిస్కు సంబంధించిన పదార్థం? ఆన్సర్ 2, ఎన్. పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం? ఆన్సర్ 3, పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం. టపేటం అనేది క్రింది వాటిలో దేనిలో భాగం? ఆన్సర్ 3, పరాగకోశం. ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం, విత్తనాలు ఏర్పరిచే పుష్ప నిర్మాణాలు వరుసగా? ఆన్సర్ 4, అండాశయం, అండాలు. చింతకాయ విత్తనం పగులకొడితే 2 భాగాలుగా ఏర్పడేవి? ఆన్సర్ 3, బీజదళాలు. శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జత? ఆన్సర్ 2, శాఖల ద్వారా మందార. తగినంత నీరు, గాలితో పాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది? ఆన్సర్ 3, ఉష్ణోగ్రత. విద్యార్థి శాఖీయోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తికి ఖచ్చితమైన ఉదాహరణ? ఆన్సర్ 4, కరివేపాకు వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది. క్రింది వాటిలో ఏ 2 కుటుంబాల్లో పరాగ రేణువు నుంచి 1 కంటే ఎక్కువ పరాగ నాళాలు వృద్ధి చెందుతాయి? ఆన్సర్ 2, కుకుర్బిటేజీ, మాల్వేసి. క్రింది వాటిలో అండకోశానికి సంబంధించినది? ఆన్సర్ 3, పరాగకోశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.